హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా గడపని పూర్తిగా మార్చేద్దాం అనుకుంటున్నా. అంటే మనం డైలీ పసుపు రాయడం వల్ల ఆ తేమకి చెక్క పీల్చుకొని పుచ్చి పట్టడం, బూజు పట్టడం అంతా జరుగుతుందన్నమాట. అలా జరిగితే కనిపించడం కూడా గలీజ్గా కనిపిస్తుంది కదా అనేసి పెయింట్ బాక్స్ తెచ్చి ఎల్లో కలర్, రెడ్, వైట్ తెచ్చేసి వేసేస్తున్నాను అనమాట. ఈ డిజైన్స్ ఎలా వేస్తాను ఏంటి అనేది మీరే చూసేయండి. ఫస్ట్ ఎల్లో కలర్ వేసేస్తున్నాను. ఎల్లో అంతా ఆరిపోయిన తర్వాత మనం ఏమైనా డిజైన్స్ వేస్తే బాగుంటుంది కదా. ఎల్లో వేసిన వెంటనే ఏమైనా వైట్, రెడ్, గ్రీన్ అట్లా వేస్తే మిక్స్ అయిపోయి గలీజ్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకని ఫస్ట్ ఎల్లో వేసేస్తున్నాను. మార్నింగ్ అంతా ఎల్లో వేసాను కదా, మొత్తం ఎండకి బాగా ఆరిపోయిందనమాట. ఇది నైట్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా గూగుల్లో ఏమైనా డిజైన్ సెర్చ్ చేసి వేద్దామా అని అనుకున్నాను. బట్ ప్రాపర్గా అది మనం ప్రాక్టీస్ చేయకోకుండా చేసి వేసినా కూడా మనకి అలా ఇలా అంత కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది. సో అందుకే నాకు వచ్చిన డిజైన్, నాకు అనిపించిన డిజైన్ వేసేస్తున్నాను అనమాట, ఏ సమస్య లేకుండా. అంటే నాకు కూడా రాదు, బట్ అట్లా అనుకుంటా ఉంటే డిజైన్స్ వస్తాయన్నమాట. సో అట్లా వేసేస్తున్నాను. అంటే ఇలా వేస్తే బాగుంటుంది, ఇట్లా వేస్తే బాగుంటుంది అనుకుంటే వేసేస్తున్నాను. ఎలా వచ్చింది ఫ్రెండ్స్, బాగుందా? ఆల్రెడీ గ్రీన్ అండ్ రెడ్ డాట్స్ పెట్టేశాను. ఇది వైట్ కలర్తో అట్లా పైన డిజైన్ వేస్తున్నాను. చూడండి, నీట్గా సింపుల్గా వచ్చేసింది కదా డిజైన్. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా కింద కూడా వేసాను, చూపిస్తాను ఉండండి. చూడండి, ఇదంతా కంప్లీట్ అయ్యేలోపు నైట్ 12:30 అట్లా అయిందనమాట. డిజైన్ సింపుల్గా నీట్గా వేసుకుంటూ వచ్చాను అనమాట. ఇది లోపల బెడ్రూమ్ దగ్గర అనమాట. సేమ్ యాస్టిజ్ ఈ గడపకు కూడా అదే పరిస్థితి. అందుకని దీనికి కూడా పెయింట్ కొట్టేసి ఏమైనా సింపుల్గా డిజైన్ వేద్దాం అనుకునే. యాక్చువల్గా ఇది వేద్దాం అనుకోలేదు, బట్ అది అట్లా సెట్ అయింది. ఏదో లోపల కదా ఎట్లా అట్లా వేసేద్దాం అనుకున్నా, కానీ ఇదే బాగా కనిపిస్తుంది. బాగుంది కదా, చిన్న ఫ్లవర్ వచ్చినట్టు, కింద ఏమైనా ఆకులు కొమ్మల్లాగా అట్లా పట్టుకోవడానికి వచ్చినట్లు చాలా మంచి లుక్ వచ్చింది. అనుకోకుండా వేసిన డిజైన్స్ బాగా వస్తాయి కదా. ఓవరాల్ లుక్ అయితే ఇది. మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా వచ్చేసింది. మా ఇంటిని నేను ఈ విధంగా డిజైన్ చేశాను, మా ఇంటి గడపల్ని. ఎలా వచ్చిందో మీరే చూసి చెప్పండి. అలాగే ఇంటి ముందర కూడా ఒక ముగ్గు వేశాను, చూడండి ఎలా వచ్చిందో. యాక్చువల్గా ముగ్గు అంతా కంప్లీట్ అయ్యింది. ముగ్గు కంప్లీట్ అయ్యి ముందర గుర్తొచ్చింది వీడియో తీద్దామనేసి. ఇది ఒక్కటి పెండింగ్ ఉందన్నమాట. ఇది కూడా కంప్లీట్ చేస్తే ఓవరాల్ లుక్ అంతా చూపించేస్తాను. రెడ్ అండ్ వైట్ మిక్స్ చేసింటే ఈ బేబీ పింక్ వచ్చిందనమాట. అంటే లోటస్లో కూడా సేమ్ యాష్ ఈ కలర్లే ఉంటాయి కదా, అట్లా క్రియేట్ చేశాను ఈ పెయింట్ని. నాకైతే బాగా అనిపించింది. మీరు కూడా చూసి ఓవరాల్ లుక్ ఎట్లా వచ్చింది ఏంటి అనేసి చూడండి. యాక్చువల్గా ఈ ముగ్గు స్టార్ట్ చేసే ముందర ఓన్లీ రౌండ్స్ ఒక్కటి వేసాను. ఆ రౌండ్స్ ఎందుకు వేసానంటే, ఫస్ట్ ఈ ముగ్గు నేను ఏ ముగ్గు వేస్తాను ఏంటి అనేది నాకే ఐడియా లేదు. ఫస్ట్ ఆ రౌండ్లు చుట్టుకుంటూ వచ్చాను, తర్వాత ఇట్లా ఇట్లా వేసేసి అక్కడికి ఫినిష్ చేసేసాను.
చూడండి ఎలా ఉంది, క్యూట్గా ఉంది కదా. నాకైతే క్యూట్గా అనిపిస్తుంది, మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా చెప్పండి. కలర్ కాంబినేషన్స్ కానీ ఫినిషింగ్ టచ్ కానీ బాగా వచ్చిందని నా ఫీలింగ్. ఇంటి బయట అలా ముగ్గేసేసాను. గడప వర్క్ కూడా కంప్లీట్ అయింది నైట్. అలాగే బెడ్రూమ్లో కూడా బెడ్రూమ్ గడప కూడా వర్క్ కంప్లీట్ అయింది. చూసేయండి ఓవరాల్ లుక్ ఎట్లుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికి.